ఒకూళ్ళే ఒక కిరాణం కొట్టుండేటిది. ఆ కొట్టు నిండా గంపెడ నెలికలుండేటివి. అవి ఏం చేసినా అరిసెలు, పప్పులు, బెల్లంగడ్డలు అన్నిట్నీ కొరికి పాడుచేసేటివి. ఆ కొట్టుసేటుకు ఏం చెయ్యాలో అర్థంకాక ఎలుకల పీడ పోవాలని ఒక పెద్ద పిల్లిని తెచ్చి కొట్టులో విడిచిపెట్టిండు. ఆ పిల్లి వచ్చిన కాడ్నుంచి ఎలుకలకు చుక్కలు గనబడ్డాయి. పిల్లి మెల్లగా అడుగులు వేసుకుంటా వచ్చి ఏ ఎలుక దొరికితే దాన్ని పట్టుకొని కపాస్మని మింగేసేది. పాపం ఎలుకలు భయంతోని కలుగులకెళ్ళి కన్నాలకెళ్ళి బయటకు రావాలంటేనే వణికిపోయేటివి. పంచాయతీ. ఇట్లయితే లాభం లేదని ఎలుకలన్నీ కలిసి ఒక దగ్గర పంచాయతీ పెట్టినాయి. ఈ పిల్లిపీడ ఎట్లా వదులుతది అని ముచ్చట పెట్టుకున్నాయి. అప్పుడొక చిన్న ఎలుక ఎగిరి గంతేసి ఇట్లన్నది, నా దగ్గర ఒక అద్దిరిపోయే ఐడియా ఉంది. మనం ఆ పిల్లి మెడలో ఒక గంట కడదాం. అది నడుస్తున్నప్పుడు గంట గణగణ మోగుతది. ఆ చప్పుడు వినగానే మనం ఊరికిపోయి కలుగులో దాక్కుందాం అన్నది. అది వినగానే ఎలుకలన్నీ ఖుషి అయినాయి. అవునుగదా, ఎంత మంచి ప్లాన్ వేసినావురా అని ఈలలు వేసుకుంటా సంబరపడ్డాయి. ముసలి ఎలుక కొర్రి. కాని అంతలోనే ఒక ముసలి ఎలుక మూలను గూర్చొని ఇదంతా వింటా మెల్లగా లేచింది. గొంతు సవరించుకొని, అరే పిలగాళ్లారా, ప్లానైతే మస్తుగున్నదిగాని అసలా పిల్లిబడలో గంట కట్టేదెవడు, ఎవడు పోయా పని చేస్తాడు అని అడిగింది. అంతే, ఆ మాట వినగానే ఒక్కొక్కడికి నోట్ల వెల్లిపాయబడ్డట్టయింది. అంతా గప్చుపైపోయిండ్రు. పిల్లి దగ్గరికి పోతే ప్రాణం పోతదని ఎవరికి వాళ్లే మెల్లగా జారుకున్నారు. నీతి. ముచ్చట్లు చెప్పడం ఈజీనే గాని చేసి చూపించడం మస్తు.